హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్ రెసిపీస్ ఛానల్. నేను మీ దివ్య. ఈరోజు మీకోసం టేస్టీ అలాగే సింపుల్గా చేసుకునే చేపల పులుసు చూపించబోతున్నాను. ఇది ఎప్పుడు చేసుకునే దానికన్నా కొంచెం వెరైటీగా ఉంటుంది. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. దానికోసం ముందుగా ఒక బౌల్లోకి 2-3 స్పూన్ల పెరుగును తీసుకోవాలి. అలాగే ఇప్పుడు దానిలోకి 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 లెమన్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కలన్నిటికీ ఈ పేస్ట్ని బాగా పట్టించాలి. ఈ విధంగా ముక్కలన్నిటికీ పేస్ట్ని బాగా పట్టించి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో 1 స్పూన్ గసగసాలని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఇప్పుడు పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. కొంచెం లోతుగా ఉన్న గిన్నె వెడల్పుగా ఉన్నది తీసుకోవాలి. చేపల పులుసుకి దీనిలో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలని పొడవుగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని హాఫ్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ విధంగా 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ విధంగా 5 నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలో పులుసుని యాడ్ చేసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు పులుసుని యాడ్ చేసుకొని
ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. చేప ముక్కల్ని కలిపేటప్పుడు ఎక్కువగా కలపకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే చేప ముక్కలు విరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని పులుసు దగ్గర పడిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన గంట సింబల్లో ఆల్ అని కొట్టడం వల్ల నేను ఏ వీడియో చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.